శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం ఉగాది పర్వదినాన్ని ఏ రకంగా ఆచరించాలి, ఆ విధానం ఏమిటి మనం తెలుసుకుందాం. ఉగాది పర్వాన్ని ఆచరణ విధానాన్ని ధర్మసింధు అనే గ్రంథంలో ఇది ఒక పంచవిధుల సమన్వితంగా సూచించారు. 5 రకాలైనటువంటి విధులను నిర్వర్తించవలసిందిగా ఇందులో నిర్దేశించారు. ఆ 5 రకాల విధులు ఏమిటంటే, 1 తైలాభ్యంగనం, 2 నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి స్తోత్రము, 3 నింబ కుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి సేవించటం, 4 ధ్వజారోహణం, దానిని ఈ రోజుల్లో పూర్ణకుమదానం కింద ఆచరిస్తున్నారు, 5 పంచాంగ శ్రవణం. వీటిని పంచకృత్య నిర్వహణగా వాటిని వర్ణించి వాటిని పాటించాల్సిందిగా తెలియజేశారు. 1 విధి తైలాభ్యంగనం. అభ్యంగం కార్యోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్టినం అని అన్నారు. అంటే అభ్యంగన స్నానం సర్వ అవయవాలకు పుష్టిదాయకమైనది కాబట్టి అభ్యంగన స్నానం చేయాలని చెప్పి సూచించారు. రెండవ విధి నూతన సంవత్సర స్తోత్రం. అభ్యంగ స్నాన అనంతరం సూర్యునికి అర్ఘ్యము, దీపము, ధూపాది అన్ని కూడా సమర్పించి పుణ్యకాలానుష్ఠానము ఆచరించిన పిదప మామిడి ఆకులతో తోరణాలను కట్టి పూల తోరణాలు దేవుని గదిలో మండపాన్ని నిర్మించి ఆ మండపం ముందు నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాన్ని ఉంచి ఆ సంవత్సర అధిదేవతను ఇష్ట దేవతలతో కలిపి ఆరాధన చేసి పూర్తిగా పూర్తి చేసి ఆ తరువాత ఉగాది పచ్చడిని నివేదించడం వల్ల ఇది రెండవ విధి. ఆ సంవత్సరానికి సంబంధించిన దేవతకు సంబంధించిన స్తోత్రము ఆ పంచాంగంలో చక్కగా వివరించబడి ఉంటుంది. 3వ విధి ఉగాది పచ్చడిని సేవించటం. దీనికి సంబంధించి అసలు ఉగాది పచ్చడి ఎట్లా తయారు చేయాలి, అందులో ఏమేమి ఉంటాయని చెప్పడానికి ఒక ప్రామాణిక శ్లోకం ఉన్నది. అబ్దాదౌ నింబ కుసుమం శర్కరామ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్యదాయకం అని ధర్మసింధులో చెప్పబడి ఉన్నది. అంటే ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేవించడం అంటే తీసుకోవటం అనేది అత్యంత ప్రధానమైనది. వీటిలో వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార, చెరుకు ముక్కలు, నెయ్యి, ఉప్పు, మిరియాలు, షడ్రుచులు మిళితమైన రసాయనాన్ని ఉగాది పచ్చడి అంటాం. షడ్రుచులు అంటే షట్ అంటే 6 రకాల రుచులతో కలిపి చేసినటువంటిది ఉగాది పచ్చడి అని. ఈ ఉగాది పచ్చడిని పూజ అనంతరం కూడా అందరూ ఆ కుటుంబంలోని వారందరూ కూడా పరగడుపున అంటే ఏమీ తీసుకోకుండా, ఆహారం ఏమీ తీసుకోకుండా ఖాళీ కడుపుతో సేవించాలి. ఆ తర్వాత మాత్రమే మిగతా దైనందిన కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ ఉగాది నాడు ఉగాది పచ్చడిని సేవించడం వల్ల సంవత్సరం అంతా కూడా చాలా సౌఖ్యదాయకంగా ఉంటుందని ఈ శ్లోకం యొక్క భావం. పలు రుచులు అంటే 6 రుచులటువంటి మేళవింపుతో ఉన్నటువంటి ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాకుండా ఇందులో కొంత ప్రబోధాత్మకం కూడా ఉన్నది. తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఏమిటంటే తీపి వెనుక చేదు, పులుపు, ఇలా పలు రుచులకు జీవితంలో అనుభవించే కష్టాలు, తదితర అనుభూతులు ఇవన్నీ ప్రత్యేకలే కాకుండా ఒక నగ్న సత్యాన్ని కూడా చాటుతూ సుఖాలకు పొంగిపోకుండా, దుఃఖానికి కురింగిపోకుండా సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించు అనే ఒక సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. అంతేకాకుండా ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పూర్తిగా పరిహరించబడి రోగశాంతి అయ్యి ఆరోగ్య పుష్టి చేకూరుతుందని కూడా
మన ఋషులు మనకి తెలియజేశారు. నాలుగవ విధి పూర్ణ కుంభ దానం.